తమ్ముళ్ళు మీ అందరికీ నేను ఈరోజు ఒక స్టమక్ కి సంబంధించింది టాపిక్ చెప్తున్నాను అనమాట. చాలా మంది జిమ్ లో స్టమక్ ఎక్సర్సైజ్ చేస్తుంటారు అనమాట. నార్మల్ గా బైసెప్స్, ట్రైసెప్స్, షోల్డర్స్, అదే మనం ఏదైతే వర్కౌట్ చేస్తామో అలాగే రొటీన్ గా అనమాట. రొటీన్ గా దీనికి ఎలా అయితే వర్కౌట్ చేస్తామో స్టమక్ కూడా అలాగే ఎక్సర్సైజ్ చేస్తుంటారు అనమాట. ఎందు గురించి? స్టమక్ తగ్గాలి, యాప్స్ కనిపించాలని. కానీ అన్నిట్లో కన్నా కష్టమైన వర్కౌట్ స్టమక్ వర్కౌట్ అండ్ డిఫికల్ట్ రిజల్ట్ కనిపించడానికి చాలా టైం పడుతుంది. ఇది వర్కౌట్ మీద డిపెండ్ అవ్వదు, అర్థమవుతుందా? ఇవన్నీ వర్కౌట్ మీద డిపెండ్ అవుద్ది, ఓకేనా? బైసెప్స్, ట్రైసెప్స్, షోల్డర్స్, ట్రాప్స్, లాట్స్ ఇవన్నీ వర్కౌట్ మీద డిపెండ్ అవుద్ది. ఎంత బాగా వర్కౌట్ చేస్తే అంత రిజల్ట్ కనిపిస్తుంది. కానీ స్టమక్ కి వర్కౌట్ మీద రిజల్ట్ కనిపించదు. ఇది కంప్లీట్ డైట్ మీద డిపెండ్ అవుతుంది అనమాట. మీరు తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అవుద్ది, ఓకేనా? ఆయిలీ ఫుడ్స్, అదే జంక్ ఫుడ్స్, షుగర్ ఫుడ్స్, మైదా ప్రొడక్ట్స్ ఇటువంటివి ఉంటాయి కదా, హై క్యాలరీస్ ఫుడ్స్ తినకూడదు అనమాట. తక్కువ క్యాలరీలో తినాలా, గ్రీన్ వెజ్జీస్ ఎక్కువ తినాలా, ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తినాలా, కార్బోహైడ్రేట్స్ తక్కువ ఉండాలా, అండ్ ఫ్యాట్ కంప్లీట్ కంట్రోల్ ఉండాలన్నమాట. మన బాడీలో ఫ్యాట్ ఎంత తగ్గుద్దో మనకి స్టమక్ లో అంత బాగా రిజల్ట్ కనిపిస్తుంది అనమాట, యాప్స్ కనిపిస్తుంది. అర్థమైందా? వర్కౌట్ చేసిన తర్వాత మినిమం మేము హాఫ్ అన్ అవర్ అయినా సరే కార్డియో చేయాలా. స్కిప్పింగ్ కానీ, సైక్లింగ్ కానీ, రన్నింగ్ కానీ ఏదో ఒకటి కార్డియో చేయాలన్నమాట. ఈ కార్డియో చేస్తే మీకు అప్పుడు రిజల్ట్ కనిపిస్తుంది. దీనికి ప్రత్యేకంగా మీరు హాఫ్ అన్ అవర్ లేదా 1 అవర్ స్టమక్ కి సంబంధించిన 3-4 రకాల ఎక్సర్సైజ్ చేయనవసరం లేదు. కంప్లీట్ డైట్ మీద డిపెండ్ అవుద్ది, ఓకేనా? ఫాలో అవ్వండి.